రావటం లేదు. కొత్తగా అయితే మీరు మీటింగ్కి వచ్చే 1 గంట సమయం కేటాయించడం వల్ల పిల్లల కోసం, మీ పిల్లల 100 ఏళ్ళ భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళు అవుతారు. కానీ మీరు అది గమనించడం లేదు. వచ్చిన వాళ్ళ గురించి కాదండి, రాని వాళ్ళ గురించి చెప్తున్నాను. దయచేసి మీటింగ్ అని చెప్తే కనీసం ఒక అరగంట సేపైనా వచ్చి సంతకం పెట్టి మీ పిల్లల గురించి తెలుసుకొని వెళ్ళండి. టీచర్స్ ఎలా చెప్తున్నారు, పిల్లలు ఎలా చదువుతున్నారు, పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు అని ప్రతి ఒక్క విషయం మీరు తెలుసుకోవాలండి. ఆ బాధ్యత మన తల్లిదండ్రులదే. ప్రత్యేకంగా అయితే తల్లిదండి. మగవాళ్ళు అంటే ఏదైనా పని మీద బయటకు వెళ్ళిపోతారు, కానీ ఆడవాళ్ళు ఇంటి దగ్గరే కదా ఉంటాం. అంటే వెళ్ళిన వాళ్ళు వెళ్తారు కొంతమంది పనులు చేయడానికి, కానీ ఏదో ఒక సమయం అయినా వీలవుతుంది కదా, ఆ సమయాన్నైనా రావాలి. ఎక్కడో కొండ ప్రాంతాల నుంచి నడుచుకుంటూ వచ్చారు కానీ విలేజ్ వాళ్ళకి కూడా ఉంది కానీ అశ్రద్ధ. మన టౌన్ వాళ్ళకి అస్సలు లేదు. నిజంగా చెప్తున్నాను, మన టౌన్ వాళ్ళకి అస్సలు ఎప్పుడు కూడా ఉండదు. ఇంకా చాలా మందికి అది రాని వాళ్ళ కోసమే, వచ్చిన వాళ్ళ కోసం కాదు. మళ్ళీ అనుకుంటారు మేము వచ్చాం కదా, మాది టౌనే కదా, మా గురించి అంటున్నారేటని. కాబట్టి ప్రతిసారి కూడా మీటింగ్ అయినప్పుడల్లా కూడా వచ్చి కాస్త మీ పిల్లల గురించి, టీచర్స్ గురించి, పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా చదువుతున్నారు, వాళ్ళ చదువులు ఎలా ఉన్నాయి, వాళ్ళ అలవాట్లు కూడా మీరు గమనించుకోవాలండి. ఒక్క టీచర్ మాత్రమే పట్టించుకుంటే అయిపోదు కదా, ఇక్కడ తల్లిదండ్రులు పట్టించుకోవాలి, టీచర్స్ కూడా పట్టించుకోవాలి. కాబట్టి నేను నాకు తెలిసినంత మట్టుకు ఈ విషయం ఇచ్చాను. థ్యాంక్ యూ.